అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మృగశిర కార్తీ కదా, సో చేపలు తినాలని అంటారు కదా. సో మేము ఈ రోజైతే మాకు మండే కాబట్టి నేను తినను నాన్ వెజ్ అలా అని చెప్తారు కదా. మరి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేది కామెంట్లో షేర్ చేయండి, నాకైతే తెలీదు. సో మండే ఫాస్టింగ్ అనమాట. మా అమ్మ అయితే చూడండి, మేము చేపలు తెచ్చుకున్నామని చెప్పేసి వీడియో తీసి పెట్టింది నాకు. కనీసం తినలేకపోయినా చూడు బిడ్డ అని చెప్పేసి చేపలు పట్టుకొచ్చిరంట. సో అది పిల్లలతో ఆటలు ఆడుకుంటూ, మా పిల్లలు అయితే అక్కడే ఉన్నారు, సమ్మర్ హాలిడేస్ కదా. సో ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంతకీ ఈ రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారు అనేది కామెంట్లో షేర్ చేయండి నాతోటి. మీలో ఎంత మందికి తెలుసు ఈ రోజే చేపలు తినాలి అని చెప్పేసి తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. నీకు తెలీదా అక్క అని చెప్పేసి నన్ను అడగొచ్చు. సో నాకు తెలుసా తెలీదా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియాలి కదా, అందుకే అనమాట. 4-5 డేస్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా చేస్తారంట. మండే రోజు రీఓపెన్ అని చెప్పేసి ఇస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలీదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకటే, అదేంటో హాలిడేస్ ఉన్నప్పుడు ఒక్క ఫంక్షన్ పడదు, హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అనగానే ఫంక్షన్ల మీద ఫంక్షన్లు వచ్చేస్తున్నాయి. చాలా వరకు అనుకుంటాం అనమాట, అసలు స్కూల్స్ డుమ్మా కొట్టిపియొద్దు అని చెప్పేసి. ఏంటో మరి ఇంకా ఫంక్షన్స్ వస్తున్నాయి, తప్పదు కదా, పోవాలి, డుమ్మాలు కొట్టాల్సిందే స్కూల్స్కి. ఎర్లీ మార్నింగ్ లేవక తప్పదేమో, అంతే కదా.